గురువుగారు, ఈ డిసెంబర్ నెలలో తులారాశి వారికి ఎలా ఉండబోతోంది? ఈ డిసెంబర్‌లో తులారాశి వారికి చాలా చక్కగా ఉంటుంది తల్లి. అనుకున్న పనులు అనుకున్నట్టుగా సక్రమంగా నివసిస్తూ ఉంటాయి. కాకపోతే వీరికేంటి అనంటే తులారాశి వారికి డిసెంబర్ నెలలో కొన్ని గ్రహాలు సంచరణ వలన జైలుకి వెళ్ళే ప్రమాదం అయితే ఉంది తల్లి. జైలుకి ఏదో ఒక సందర్భంలో జైలుకి వెళ్ళే అవకాశము ఉంటుంది. తర్వాత రెండోది కూడా వచ్చేసేసి ఏంటి అనంటే ఈ గ్రహ దోషాల వలన భార్యాభర్తల మధ్యలో లేని గొడవలు రావడము, భార్యనే వెళ్ళి భర్త మీద కేసు పెట్టడము, లేకపోతే భర్త వెళ్ళి భార్య మీద కేసు పెట్టడం, లేకపోతే ఏదన్నా ప్రాణహాని లాంటివి కూడా జరిగే అవకాశాలు చాలా కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత ఇంకొకటి కూడా ఏంటి అనంటే ముఖ్యంగా ఈ డిసెంబర్ నెలలో ఈ యొక్క తులారాశి వారికి ఆరోగ్య స్థితిగతులు చాలా మార్పిడిగా వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా ఈ 12 రాశులు ఏవైతే ఉన్నాయో తల్లి, 12 రాశుల వారికి ఈ సంవత్సరం ఎందుకనంటే పూర్వం షష్టగ్రహ కూటమి వచ్చింది కాబట్టి అందరికీ ఆరోగ్య సమస్యల మీద దెబ్బల్లోనే ఉంటాది. మిగిలిన అన్ని రకాలుగా బానే ఉంటారు. కాకపోతే వీరికి ఏంటి అంటే వెన్నుపూస ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించినటువంటి వ్యాధులు వస్తూ ఉంటాయి. వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా, సినీ నటుల పరంగా కానివచ్చు, క్రీడారంగంలో ఉండేవారికి అందరికీ ఇదే వీపు ఒక సమస్యలు వస్తూ ఉంటాయి వెన్నుపూస బొక్క మీద. కాబట్టి వారేం చేస్తారంటే ప్రతి రోజున ఉదయాన్నే లేచి నవగ్రహాలలో ముఖ్యమైనటువంటి వాడు శనీశ్వరుడికి, తర్వాత బృహస్పతికి అభిషేకం చేయిపిచ్చి ప్రదక్షిణాలు గావిస్తే వారికొచ్చేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి సమస్యలు నివారణ అవుతూ ఉంటాయి తల్లి. గురువుగారు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. మహాదేవ.